ఒకవైపు గోదావరి నది, మరోవైపు బంగాళాఖాతం. మధ్యలో ఫ్రెంచ్ చరిత్రను దాచుకున్న ఒక చిన్న పట్టణం. ఇక్కడ మీరు మ్యాంగ్రోవ్ అడవుల మధ్య నడవచ్చు, బోటులో సముద్రం వరకు ప్రయాణించవచ్చు, భారీ యేసు విగ్రహాన్ని చూడవచ్చు. అంతేకాదు, ఒక చిన్న ఐఫిల్ టవర్ ముందు నిలబడి ఫ్రాన్స్లో ఉన్న ఫీలింగ్ కూడా పొందవచ్చు. స్వాగతం యానాం అనే ఒక అద్భుత ప్రపంచానికి. ఈరోజు మన ప్రయాణం మొదలైంది కాకినాడ నుంచి. మన గమ్యం వచ్చేసి మన కాకినాడ పక్కనే ఉన్న యానాంకి. మొదటిగా చాలామందికి వచ్చే ప్రశ్న, యానాం ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా పాండిచ్చేరిలో ఉందా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యానాం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ పాలనాపరంగా ఇది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. ఇది తూర్పుగోదావరి జిల్లాకు సమీపంలో గౌతమి గోదావరి నది తీరంలో ఉంది. దాదాపు 30 చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఉన్న ఈ చిన్న ప్రాంతం భారతదేశంలో ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉంది. యానాం ప్రత్యేకతకు ప్రధాన కారణం ఫ్రెంచ్ పరిపాలన. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ వ్యాపారులు ఇక్కడికి వచ్చి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. కొన్ని దశాబ్దాల పాటు బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ శక్తుల మధ్య పోటీ జరిగిన చివరికి యానాం ఫ్రెంచ్ ఆధీనంలోనే కొనసాగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా యానాం కొంతకాలం ఫ్రెంచ్ పరిపాలనలోనే కొనసాగింది. 1954లో ప్రజల ఉద్యమాల తర్వాత యానాం భారతదేశంలో విలీనమైంది. అందుకే నేటికి ఇక్కడి సంస్కృతిలో ఫ్రెంచ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. యానాంలో మొదట చూడబోయే ప్రదేశం రాజీవ్ గాంధీ బీచ్. యానాంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశమే ఈ రాజీవ్ గాంధీ బీచ్. ఇది సముద్ర తీర బీచ్ కాదు, గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతానికి సమీపంలో అభివృద్ధి చేసిన అందమైన వాటర్ ఫ్రంట్. సాయంత్రం సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నది మీద చల్లగా వీచే గాలి, సూర్యాస్తమయ సమయం, రంగురంగుల లైట్లు, ఈ దృశ్యాలు ప్రతి సందర్శకుని ఆకట్టుకుంటాయి. ఇక్కడ మనకు కనిపించే నీరు నది నీరు కాదు, ఇది సముద్రం నుంచి వచ్చే నీరు. అందుకే దీన్ని రివర్ బీచ్ అని అంటారు. పేరుకి ఇది రివరే కానీ ఇందులో ఉండే నీరు మాత్రం సముద్రంలో ఉన్న ఉప్పు నీరు. ఈ రివర్ బీచ్ స్టార్టింగ్లోనే మనకి ఒక భారీ శివలింగం అయితే కనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. హిందువులకు ఇదొక ప్రత్యేకమైన ప్రదేశం. పుష్కరాల సమయంలో, పండగల సమయంలో ఇక్కడకు వచ్చి స్నానాలు ఆచరిస్తారు. అలా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడు రాజీవ్ గాంధీ విగ్రహం కనిపిస్తుంది. దాని చుట్టూ పార్క్ కూడా ఉంటుంది. ఇంకొంత ముందుకు వెళ్తే మనకి భారతమాత విగ్రహం కూడా కనిపిస్తుంది. దాన్ని దాటుకుని మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి 2 చేతులు చాచిన యేసుక్రీస్తు విగ్రహం అయితే కనిపిస్తుంది. దూరం నుంచి కనిపించే ఈ భారీ యేసుక్రీస్తు విగ్రహం యానాం యొక్క మరో గుర్తింపు. తెల్లని వస్త్రధారణతో చేతులు విప్పి ఆశీర్వదించినట్లు కనిపించే ఈ విగ్రహం ప్రశాంతతకు ప్రతీకలా ఉంటుంది. సాయంత్రం వెలుగుల్లో ఈ విగ్రహం మరింత అందంగా కనిపిస్తుంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఇది యానాంలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్గా కూడా నిలుస్తుంది. ఈ రివర్ బీచ్ దగ్గరే మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ ఇది ఒకరు ఇద్దరికైతే వీళ్ళు అలౌ చేయరు. దీనికి మినిమం 6 to 12 మెంబర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వీళ్ళైతే ఈ రైడ్ని అలౌ చేస్తారు. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం సెయింట్ ఆన్స్ చర్చ్. యానాం ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్న కాలంలో క్రైస్తవ మత ప్రభావం కూడా ఇక్కడ బలంగా ఏర్పడింది. ఆ చరిత్రకు నేటికి సాక్ష్యంగా నిలుస్తున్న కట్టడమే ఈ అందమైన చర్చ్. తెల్లని గోడలు, యూరోపియన్ శైలిలో నిర్మించిన ఆర్కిటెక్చర్, ప్రశాంతమైన వాతావరణం ఈ చర్చిని ప్రత్యేకంగా నిలబడతాయి. ప్రతి సంవత్సరం జూలై నెలలో జరిగే సెయింట్ ఆన్స్ వార్షిక ఉత్సవాలకు వేలాది మంది భక్తులు యానాం మరియు పరిసర ప్రాంతాల నుండి
ఇక్కడికి వస్తారు. ఫ్రెంచ్ వారసత్వం, క్రైస్తవ సంస్కృతి మరియు యానాం చరిత్ర కలిసిన ఈ చర్చ్ యానాం పర్యటనలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి. ఇప్పుడు మనం వచ్చిన ప్రదేశం యానాం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. కాకినాడ దగ్గర ఉన్న కోరంగి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగే ఇక్కడ కూడా యానాంలో మడ అడవులకి సంబంధించి యానాం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మనకి నడవడానికి వాక్వే ఏర్పడుతుంది. ఈ చెక్కతో నిర్మించిన ఈ వాక్వేపై నడుస్తుంటే మన చుట్టూ అంతా పచ్చని మ్యాంగ్రూవ్ చెట్లే కనిపిస్తాయి. పక్షుల కిలకిల రావాలు, నీటి అలల శబ్దం ఈ ప్రదేశం నగర జీవితానికి పూర్తిగా విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించాలనుకునే వారికి ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం. ఇక్కడే మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బోట్లో ప్రయాణం అయితే ప్రారంభిస్తున్నాం. మ్యాంగ్రూవ్ చెట్ల మధ్యగా సన్నటి నీటి మార్గంలో ప్రయాణించడం ఒక అడ్వెంచర్లా అనిపిస్తుంది. కొద్ది కొద్దిగా ముందుకు సాగుతుంటే గోదావరి విశాలంగా కనిపిస్తుంది. మరింత ముందుకు వెళ్తే నది సముద్రాన్ని కలిసే ప్రాంతాన్ని చేరుకుంటాం. ఇది యానాం పర్యటనలో అస్సలు మిస్ అవ్వకూడని అనుభవం. అలాగే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరే మనకి ఒక వాచ్ టవర్ కూడా ఉంటుంది. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. ఈ వాచ్ టవర్ పైకి ఎక్కితే మొత్తం ప్రాంతం ఒకే ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఒకవైపు పచ్చని అడవులు, మరోవైపు నది, దూరంగా సముద్రం. ఈ దృశ్యం యానాం అందాన్ని పూర్తిగా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం యానాం టవర్. యానాం ఫ్రెంచ్ వారసత్వానికి ప్రతీగా నిలిచే ఈ చిన్న టవర్ చూడడానికి ఈఫిల్ టవర్లా అనిపిస్తుంది. ఇంతకుముందు దీని లోపలికైతే అలౌ చేసేవారు. టవర్ పైకి కూడా ఎక్కి మనం వ్యూని అయితే చూడవచ్చు. కానీ ప్రస్తుతం ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందంట, అందుకైతే లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. యానాం చిన్నదైన, చరిత్రలో గొప్పది, ప్రశాంతమైనదైన, అనుభూతుల్లో అద్భుతమైనది. మీరు ఎప్పుడైనా యానాం వెళ్ళి ఉంటే మీ అనుభవాలను కామెంట్లో తెలియచేయండి. అలాగే నేను ఏదన్నా ప్లేస్ని మిస్ చేసి ఉంటే కామెంట్స్తో తెలియచేయండి, నెక్స్ట్ టైం కవర్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ట్రావెల్ డాక్యుమెంటరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రయాణంతో కలుద్దాం. థ్యాంక్ యూ.